బైబిల్ గ్రంథంలో రాహాబును గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. పోయిన ఆదివారంలో ఒక వచనాన్ని చదివించి వదిలేశాను. గలతీయుల పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుతున్నాం. ఈ లోపల ఇంకో వచనం చదవబోయేసరికి టైం అయిపోయింది, ముగించేశాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చూడండి. రాహాబ్ అనే అమ్మ పరిసరి చేసింది, దేవుని యొక్క పరిచారకులకు పరిసరి చేసింది. రాహాబ్ అనే వేశ్య దేవుని యొక్క సేవకులకు పరిచర్య చేసింది. పరిచర్య చేయటం అంటే శరీరం అనేది దేవుని యొక్క సేవ కొరకు వాడబడటం ఒకటి, అంటే వాక్యాలు చెప్పడానికి. మరొక రకముగా చర్చిలో పరిచర్యలు, ఆహారం వడ్డించే పరిచర్య, ఇస్తర్లు ఎత్తేసే పరిచర్య, ఇవన్నీ పరిచర్యలే. ఇవి కాకుండా అనాథాశ్రమ పరిచర్య, అదొక పరిచర్య, హోమ్ పరిచర్య, మన హాస్టల్స్ పరిచర్య, వైద్య పరిచర్య, ఇవన్నీ పరిచర్యలు. దేవాలయాలు 3గా భావింపబడుతున్నాయి. మరొకటి దేవుని యొక్క గుడి అనే ఆలయము, మరొకటి హాస్పిటల్ అనే దేవాలయం. హాస్పిటల్ విద్యాలయం, హాస్పిటల్ వైద్యాలయం. పిల్లలకు చదువు చెప్పే స్థలమే విద్యాలయం. దేవుని గుడేమో ఆలయం. కొన్ని ఉన్నాయి భూమి మీద ఆలయములు. దేవునికి స్తోత్రాలు. పరిచర్య అనే దాని గురించి రాయబడింది 16వ వచనంలో, 11వ అధ్యాయంలో 16వ వచనంలో ఉపకారమును ధర్మమును. ధర్మం అంటే తెలుసుదా? ధర్మం ఎట్లా చేస్తారు? దానం అనుకోండి, ధర్మం అనుకోండి, ఎట్లా చేస్తారు? ధర్మం చేసేది ఎట్లా? యేసు ప్రభు చెప్తాడు, కుడి చేతి చేసే ధర్మము ఎడమ చేతికి తెలియకూడదు అన్నాడు. ధర్మం అంటే దశభాగమా, లేదా ధర్మం అంటే కానుకలా, ధర్మం అంటే లేదా భిక్షము వేయటమా? ఆ బజార్లో వచ్చిన వాడికి ధర్మం అంటే ఏంటి? ఉచితంగా ఇచ్చేది ప్రతిదీ ధర్మమే నా లిస్టులో. కానీ దశభాగాలు అనేవి దేవుని పరిసరికి అప్పగించేవి కావా? కనుక వాటిని ధర్మం కింద తీసుకోరు అని భావిస్తున్నాను నేను. ప్రభు చెప్పిన ఉద్దేశాల్లో ఒక చేతును దానం చేస్తే మరొక చేతికి తెలియకూడదంటే అర్థం ఏంటంటే, నువ్వు చేసేది 10 మందికి ఎందుకు టామ్ చేసుకొని దాన ధర్మాలు చేస్తావు? నీకు వచ్చే లాభం రాదు. మరి మనుషుల మధ్య ప్రతిఫలం కోరుస్తున్నావు, అందుకనే నీకు ప్రతిఫలం మనుషుల మధ్య కావాలి. మనుషుల మధ్య ధర్మం చేసాడని 10 మంది తెలుసుకోనాలి. ఆ పనులు చేసేవాళ్ళు అంటే శాస్త్రులు పరిచయాలు చేసేవాళ్ళు. ఆ పనులు ఆ కాలంలో. ఈ కాలంలో వేషధారులు చేసే పనులు అవి. టామ్ చేయటం. ఇదిగో ₹1,00,000 ఇచ్చాడు పలానాయన, ఆయన పేరు జీవగ్రంథంలో రాయబడిన కాక, వడ్డిదే రాయబడలేదు, రాయబడిన కాక ఎట్లా చెప్తాడు? అది ఎందుకండి? నా 10 మందికి చెప్పేది అది దేవుని పని కొరకు, ఏదో గుడి కట్టడానికో దేని కొరకు ఇస్తున్నాడు. ఎవరో మొక్కుబడి ₹1,00,000 ఇచ్చాడు పలానా, ఆయన పేరు అందరి మధ్య సాటింపు చేస్తే వానికి వచ్చే ప్రతిఫలం కూడా రాదు. అక్కడ వాక్యం రాసింది, మనుషుల మధ్య ప్రతిఫలం కోరేవాళ్ళు పరలోకంలో ప్రతిఫలం ఉండదు. మరి అందుకని దానం అంటే ఏంటి, దశమాంశం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, ఇంకేమున్నాయి దేవుని వాక్యంలో? ముఖ్యంగా సేవా పరిసరికి ఇచ్చేది అది దానం కాదు. అది
సేవకిస్తారు చూడండి. నీ పొలాల్లో ఉన్న పంటలో నుంచి ఒక 10వ భాగం తీసి దేవుని పరిసరికి ఇస్తారు. అది దేవుని సేవకులకి జీతమవుతుంది. అంటే ఒక కౌంట్ ప్రకారం కాకుండా, ఒకవేళ ఒక కౌంట్ ప్రకారం అయినా అది వాళ్ళకి సేవకులకి భత్యం కొరకు ఇవ్వబడుతుంది. అది దానం ఎట్లా అవుతుంది? వాళ్ళు పనిచేస్తున్నారు దేవుని కొరకు, దేవుడు ఇస్తున్నాడు వాళ్ళకి ఈ ప్రజల పక్షంగా అని అర్థం చేసుకోబడుతుంది. కనుక ఉపకారమును ధర్మమును చేయ మరిసిపోకుడి. అటు యాగములు దేవునికి ఇష్టమైనవి. ప్రైజ్లాడు. హల్లెలూయా. మీ పై నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి మీ ఆత్మలను కాయిస్తున్నారు. ఆ మాట కాదు, అది వద్దు. ఇదొక్క వచనం. ఇక్కడ గలతీలో కూడా 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో కూడా చెప్తున్నాడు. వాక్యం యొక్క భావం తెలుసుకోనండి. ఇప్పుడు ఈ బైబిల్ని 30 ఏళ్ళ నుంచి చెప్పువేసుకుంటూ పోతున్నాను. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయింది బైబిల్ నేను చెప్పబట్టి. 4-5 దప్పాలు అటు ఇటు తిరిగేసి ఉంటాను జనాలకు చెప్పటం వల్ల. వాళ్ళు మర్చిపోతూనే ఉంటారు. కొత్త వాళ్ళు వస్తుంటారు, వాళ్ళకి చెప్తుంటారు. వీళ్ళు మర్చిపోతుంటారు, మళ్ళీ చెప్తుంటారు, మళ్ళీ హెచ్చరిస్తుంటారు, మళ్ళీ కొత్త విషయాలు చెప్తుంటారు. ఇట్లా దేవునికి స్తోత్రాలు. ఆ యొక్క వాక్యం అనేది చెప్పే విధానము పొరపాటు ఉండదు. చూడండి గలతీలో చూడండి 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకక యుందాము. మేలు చేయట యందు విసుకక యుందాము. కొందరు విసిగిపోతారు. ఒక అమ్మన్నది వినండి. వాక్యము నెతికి ఎక్కదు, ఒక నుడికి కూడా ఎక్కదు. నేను చెప్పేది నెమ్మదిగా వెళ్ళకపోతే. ఈ అమ్మగారు పోయి అంకోల్లో ఆమె కొత్తగా పరిచయం అయింది. ఏదో పోతున్నాం వస్తున్నాం. అమ్మ విశ్వాసి అదిపాడు కాదు. ఒక బట్టల దుకాణం అని నడిపిస్తూ ఉంటుంది. ఆమె ఇంటికి గారు పదే పోతుంది. పదే వాళ్ళకి ఏదన్నా కావాల్సి ఉంటే ఆత్మ మంటుంటే, ఆత్మ ఆకలైందనుకో, వాక్యం ఆకలైంది, ప్రార్థన కావాలనుకో, వాళ్ళే వస్తారు మందిరం దగ్గరికి. అప్పుడు మందిరం లేదు కదా, మేము కొత్తగా వచ్చాం. ఆ ఎంపీ ఏమంటుందంటే ఉపకారం చేసింది ఒక్కోసారి నా కొంపంత తినేసారు అన్నది. అయిపోయింది. ఆమె విశ్వాసి కాదు, క్యాథలిక్ విశ్వాసి. క్యాథలిక్లు అంటే మీకు తెలుసా? క్యాథలిక్ విశ్వాసి అంటే తెలుసా? ఆ మాటల గురించి నాకు చాలా చిత్రం వేసింది. కొన్ని విచిత్రాలు నా కళ్ళ ముందు, చెవుల ముందు జరుగుతుంటాయి. అంటే ఉపకారం చేసింది ఏంటి? ఆ ఉపకారం చేసింది దాని బంధం ఏం చేయలేదు. రోజు పెరుగు గట్ల పంపేది ఇంటికి. అది ఆమె చేసే ఉపకారం. ఎప్పుడన్నా మా ఇంట్లో రైస్ లేవనుకో తినటానికి, ఇంటికి దగ్గర ఉన్నప్పుడు, అది మాకు తెలియదు. మేమెవరు చెప్పలేదు మా ఇంట్లో బియ్యం లేవు, ఇది లేదు, అది లేదు అని. నిజంగా రైస్ లేవు ఆ రోజు. ఈ అమ్మగారు అడుగుతుంది, రైస్ వండుకోవాలి ఎట్లా మరి? ఆహారం ఈరోజు పైసలు లేవు, బియ్యం లేవు, మరి ఎట్లా? పరిస్థితి ఏంటంటే పైకి ఫోన్ చేసి మాట్లాడు. పైన ఉంది ఒకటి మనకు టెలిఫోన్ కేంద్రం, అక్కడ ఒకటి ఉంది. పరలోకమందు ఒక ఫోను కేంద్రం ఉంది. ఇక్కడ ఫోన్ ఎత్తితే అటు మోగుద్ది. అంటే ఏంటి? ప్రార్థన చెయ్యి అని అర్థం. ప్రార్థన చేయమన్నానండి. ఏం చేసిందో ప్రార్థన. నేను ప్రార్థన చేయమన్నా ఇంటి ముందు వచ్చి ఒక బొచ్చు వచ్చి నిలబడింది. ఎనభ వచ్చి నిండా బియ్యం ఇంటి ముందు నిలబడినాయి. ఇప్పుడు ఎట్టొచ్చింది నాకు తెలియదు. నిజంగా అమ్మా మీకు ప్రజలాడు చేసి చెప్తున్నా కానీ నాకేం తెలియదు. ఆ బియ్యం ఎట్టొచ్చి నిలబడి బొచ్చు నిండా వినప బొచ్చు. రైతులు యూరియా చల్లుతారు చూడు పొలాల్లో. ఆ బొచ్చు నిండా బియ్యం తీసుకొని ఒక జీతగాడు వచ్చి, ఒక రైతు జీతగాడు వచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. మేము వచ్చిన కొత్తలో ఒక 3 నెలలు 4 నెలలు అవుతుంది ఈ ప్రాంతానికి వచ్చి. ఒక బాక్స్ నిండా పెరుగు తీసుకుని వచ్చి నిలబడ్డాడు. దానిలోనే జవాబు వచ్చిందా దేవుని దగ్గర నుంచి? దేవుడు మాట్లాడా? ఫోన్ చేసివా? మాట్లాడవా? అయిపోయింది. ఆ రోజుకి సరిపోను కాదు, ఇంకా ఎక్కువే వచ్చింది. అట్లాగా అనేక సార్లు ఆమె
మాకు ఆమె పంపిస్తున్నది, మేమేమి పంపు చెయ్యి అనేది ఏం లేదు. ఎక్కడెక్కడో మమ్మల్ని గురించి ఎంక్వైరీ చేసుకొని అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి చీరలు పెట్టిపోవడం, మన కానుకలు ఇచ్చిపోవడం, ఏదేదో చేస్తుండేవాడు. అవన్నీ రుచి చూశారు, చాలా దేవుని మేలులు రుచి చూశారు. అంటే నాకు జీతాలు బత్యాలు ఉండవు కదా, దేవుడి నుంచి మేము పొందుకునే ఆదాయం ఏదైనా ఉంటే కానుకల రూపంలో దానితో నేను బ్రతకాలి కదా. ప్రభువు ప్రసరించాలంటే, ఇలాంటి గుళ్ళు కట్టాలంటే, అందుకని దేవునితో మాట్లాడనే మాట, ఫోన్ కాల్ పైకి పోవాలంటే దేవునితో మాట్లాడు, కాల్ చేయ దేవునికి అంటే ఆయన మరి దేవుడు పంపించాడు. పాపక ఆమె పంపేది ఎప్పుడన్నా మేము వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకునేవాళ్ళం కదా, ఆమె ఎప్పుడన్నా పంపిస్తుంది ఇంటికి. నిజాం సార్ కరి డాక్టర్ గారు, తేవపిల్ల డాక్టర్ గారు బహుగా ఆదరించాడు నన్ను, బహుగా ఆదరించాడు. మీకు ఆ డాక్టర్ తెలిసి ఉంటుంది చాలా మంది ఆర్థికంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రాంతంలో తిరుగుతూ ప్రభు పరిచయం జరిగించేటప్పుడు ఒక చిన్న సన్నివేశం, ఆమె ఉపకారం చేస్తూ ఏమైపోయిందంటే ఈ వాక్యాన్ని వ్యతిరేకించేసింది. కానీ మొత్తం మీదకి క్యాథలిక్ విశ్వాసి మేరీ జ్ఞాన సుందరి ఆమె పేరు, మేరీ జ్ఞాన సుందరి. ఆమె భర్త పేరు ఏముందో ఏమో, వాళ్ళు ఈ దేశపోళ్ళు కాదు, గుంటూరు జిల్లా వాళ్ళు. చూడండి, వాక్యము చెప్పుతున్నప్పుడు ఇక్కడ ఏముందంటే, మనము మేలు చేయటి యందు విసుగుగా ఉందాము. మేలు చేయటి యందు మేలంటే ఏంటి? మేలంటే ఏంటి? నేను ఇది అది అని చెప్పకుండా ప్రతి విధమైన మేలు అని చెప్పవద్దు. ప్రతి విధమైన మేలు. మన పాస్టర్లు ఏం చేస్తారంటే, కొందరు వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటే వసూలు చేసుకుంటూ పోతారు. ఏదో నా అవసరం ఉంటే వసూలు చేస్తుంటారు. గుళ్ళు కట్టడానికి, గోపురాలు కట్టడానికి, వాళ్ళ జీవితాల పోషణ కొరకు ఏదో చేస్తుంటారు. నాతో వచ్చాడు ఒక అయ్యగారు, ఒక ఆయనకి చెప్పే నేనే, మీ తాకత కొలది ఇవ్వాలండి, మీ హోదా కొలది అన్నాను. అంటే ఆయన 10,000 చెక్కు రాసి ఇచ్చాడు. నాకు కాదు, ఆయనకి రాసి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు. మేలు చేయటి యందు విసుగక ఉందాము. మేలు చేయటి యందు విసిగితే ఏమవుతుంది? ఈ మన్న చూడండి, ఇట్లా మా అమ్మగారి ఎళ్ళ విసుగుపడినట్టుంది. అమ్మ ఆయాసపడింది, ఆమెకు ఉద్యోగం లేదు. ఆమె అంటది, అయ్యా నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, ఇంజనీరింగ్ మంచి జాబ్ పొందినప్పుడు నీ వాళ్ళంతా బట్టలు నింపుతానయ్యా అన్నది. నేను ఆశించలేదు ఆమె అమ్మ బట్టలు. ఎందుకే చెప్పాలా? నీవు మొక్కుబడి చేసావు, కానీ ఆ మొక్కుబడిని క్రియగా మారిస్తే నువ్వు ఆ నోటితో మాట్లాడే అవసరం లేదు. డైరెక్ట్ కొనుక్కొచ్చి ఇచ్చేయటమే అంతవరకే. కానీ ఒక మాట ఒకసారి చెప్పి దాన్ని మురగబెట్టి మనం దాన్ని సాగదీసి కొద్ది రోజులు మురగబెట్టుకొని కోడిగుడ్లులాగా అవి తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చేసరికి మురిగిపోయిన గుడ్లు పాస్టర్ తినాలని పట్టుబెట్టి అది తెచ్చిచ్చింది. అక్కడేమైంది? గుడ్లు మురిగిపోయినాయి ఆయన వచ్చేసరికి. అలా కొందరు ఉంటారు. ఆమె చెల్లించలేకపోయింది, నేర్చిపోయాడు. నేనేమో ఆమెను విశ్వాసిగా మార్చలేదు. ఏదో దారిని పోతుంటే నన్ను గురించి ఆమెకు వినపడిందంట, స్వరం వినపడిందంట. ఒక అబ్బాయి వస్తున్నాడు, పిల్లోడు చిన్నగుంటాడు, వాచ్ చేస్తాడు దేవుని గురించి అని ఒక స్వరం వినపడిందని ఆమె చెబుతుంది. ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆమె లైన్గా వెళ్ళినప్పుడు, నేను ఆమె నన్ను పిలిచిందే, నేనే ఆమెని పరిచయం చేసుకున్నాను, నాకు గుర్తులేదు. కానీ ఒక స్వరం విని నన్ను ఆదరించింది అమ్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉపకారం చేస్తూ విసుగుపడింది, వాక్యానికి వ్యతిరేకం అయిపోయింది బ్రతుకు. మేలు చేయటి యందు విసుగు రాకూడదు. అసలు అయిపోయింది, చేయలేని పరిస్థితి వచ్చింది, లేవలేదు, బాత్రూము మంచంలోనే కడగాలి, అన్నీ స్నానం అంతా మంచంలోనే చేయించాలి. అలాంటి పరిస్థితి వచ్చినా కూడా
ఇంకొక నెలకు చచ్చిపోద్ది అనగా నాకు 1000 రూపాయలు కానీ చేతిలో పెట్టిందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి మొన్న క్రిస్మస్ మళ్ళా వెళ్దామంటే లేదు, భూమి మీద లేదు అమ్మ. అర్థమైందా? ఆమె చచ్చిపోయింది తెలియదు, తర్వాత ఆమెను పాతేసింది కూడా తెలియదు. ఏమైంది? అప్పుడే 2-3 ఏళ్ళు అయింది ఆమె సిక్కయ్యి నడవలేక. నడుస్తావా అమ్మా అన్న, కొంత మేరకు నడిచింది కొంతకాలం. మరి ఈ మధ్య ఏం సిక్కయిందేమో. క్యాలెండర్ వేయటానికి వెళ్ళానా, ఇచ్చేసా, ప్రార్థన చేసి వచ్చా. 1000 రూపాయలు కానికి ఇచ్చింది తెచ్చుకున్నాను. తర్వాత నాతో వచ్చినానికి ఒక 500 ఇచ్చేసా, ఉంచుకోయాని. మళ్ళీ నేను ఆ ఊరు వెళ్దాము అని ఆలోచించే టయానికి వాళ్ళ కొడుకులు కానీ ఎవరు నాకు కాల్ కూడా చేయలే. ఎవరో మన విశ్వాసులే చెప్పారు పలానా అమ్మ చనిపోయింది అయ్యాను. అయ్యో, వాళ్ళ కొడుకు ఫోన్ చేసా, వేరే వాళ్ళ బావ కొడుకు. కరెక్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. విసుగక మేలు చేయదు అని వాక్యం చెప్తుంటే ఆమె చచ్చిపోయేటప్పుడు కూడా 1000 రూపాయలు కానుక చేతిలో పెట్టిపోయిందండి. ఈ రేపు మాకు వస్తాననుక కూడా ఆమె వస్తుందని నాకు దేవుడు చెప్పలేదు. మరి కొన్ని పరిస్థితుల్లో ఆయన చెప్తాడు కూడా, కొన్ని పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళకి జరిగేది చెప్తాడు. దేవునికి స్తోత్రాలు. 2 వాక్యాలు మీకు ఇచ్చాను. ఒకటి, మేలు చేయటందు విసుగక ఎందము, ఉపకారము ధర్మమును మానకుడి అనే మాట కదా. 2 వాక్యాలు ఈ రాహాబు చేసిందండి, తన బ్రతుకులు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చాలామంది విసుగుపోతారు. నేను విసుగుపోయేది ఏం లేదు. దేవుని గురించి చెప్పే విషయాలు ఎవరైనా చెప్పమంటే వాక్యాలు చెప్తాం. సువార్త అందించడానికి వెళ్ళే స్థలంలో సువార్త అందిస్తాము, ఆరాధన నడిపిస్తాం, వస్తా, ఆరాధన నడుపుతా వచ్చేస్తా. ప్రభు కొరకు జీవించటమే నా మట్టుకు. శరీరం అయితే విసుగుపడేది ఏం లేదు. షుగరు బాధ ఎక్కువైనప్పుడు ఈ నాలుక పెదాలు ఇట్లా కింద మీద తడబడవుతున్నాయి. మాట మాట్లాడేటప్పుడు అర్థమవుతుందా? మనం పెళ్ళిలో కూడా అట్లా జరిగింది. బోధనలో ఒళ్ళంతా ఇట్లా ఊపుతుంది. ఆ పనికి మళ్ళీ వాళ్ళు నవ్వుతున్నారు. నన్ను చూసి ఊగుడు చూసి కాదు, నేను బాగా ఊగలేదు, ఒట్టికి ఇట్లా అవుతుంది, నెత్తి తిరుగుతుంది, షుగర్ ఎక్కువైనట్టుంది. ప్రమాణం చెప్పిస్తున్న పెళ్లి ప్రాణం అన్నది ఒక మాట. నవ్వారు వాళ్ళంతా. ఆడాడే అక్కడికి వచ్చిన అయ్యగారులు అంటే వాళ్ళంతా దొంగలు. నాది పవర్ అక్కడ, నన్ను మ్యారేజ్ చేయమన్నది. హెల్త్ అనేది డౌన్లో ఉంది, ఏం చేయమంటావు? దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. ఎప్పుడూ ఎదురు సేవకుడు చచ్చిపోతాడా లేకపోతే నాశనం అవుతాడని ఆలోచించేవాడు. కానీ వాళ్ళ సేవ కొరకు ప్రార్థన చేద్దాం, అభివృద్ధి పొందుద్ది సేవ అనే మాట లేదు. దేవుని యొక్క సేవకులు అలా ఉండకూడదు భూమి మీద. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. బ్రతికున్న రోజులు సేవ చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రాలు. ధర్మం మరిచిపోకుడి, ఉపకారం మరొకటి. ఉపకారం అనేది, ఉపకార బుద్ధిని బ్రతుకులు ఎప్పుడు వస్తుంది? ఉపకారము చేయటంటే నీ ధనాన్ని వేరే వాళ్ళకి ఉచితముగా ఇచ్చుట అని అర్థం వస్తుంది. లేక ధర్మము చేయటంటే నీ ధనాన్ని ఇతరులకి, లేని వారికి, అవసరతలో ఉన్నవారికి ఉచితముగా ఇచ్చుట, ఖరీదుతో కాదు. ధర్మము ఉపకారం అనొచ్చు. ఇంకోటి, అపకారికి నుపకారము. అపకారికి నుపకారము నెపమెంచక చేయువాడు. అది సుమతి పద్యమేమో. 1 సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 17-18 వచనాల్లో ఒక ఆయన ఉన్నాడు. సంపదగిన శత్రువు, అది పాడు. సంపదగిన శత్రువు మన హిందూ గ్రంథాల్లో కూడా ఉన్నాయి, నీతి గ్రంథాల్లో. వాళ్ళు బైబిల్ తెచ్చుకున్నారో లేదా ఆయన తెచ్చుకున్నారో నాకు తెలియదు, కానీ నీతికి సంబంధించిన పద్యాలు అవి, సూక్తులు.
సామెతలు, ప్రావెర్బ్స్ ఇవన్నీ దానికి సంబంధించినవి. 1 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయము 'కొంచెం సౌండ్ కొంచెం తగ్గించమ్మా, పాట వినబుద్ధిగా అట్లా మాకు రంజాన్ నడుస్తుంది, మరి నీ సంగతి ఏంటి అని ఏదన్నా అన్నాడేమో. పెద్దగా గొడవ పెట్టుకోకుండా దాన్నే ఢిల్లీ దాకా పంపారు. ఏంటిది అది? క్షమించడం రానాడు చిన్నదాన్ని ఎంత ఇప్పుడు కూడా ఉన్నారు పోలీసు బందోబస్తు బాన్సవాడలో. మా అబ్బాయి ఎందుకని బాన్సవాడ వచ్చాను, లేకపోతే బాన్సవాడలో ఉండకుండే. ఇప్పుడు ఆయన బందోబస్తు మీద ఉన్నాడు, ఆయన డ్రైవింగ్ బందోబస్తు, వాళ్ళేమో పోలీసు బందోబస్తు. గల్లీల్లో పోయికొట్ట దగ్గర వేసారు క్యాంపు. మా పిల్లగాడ వాళ్ళదే పోతారేమో రేపు మాపు బస్సు తీసుకొని. దేవునికి స్తోత్రాలు. చిన్న విషయాన్ని క్షమించడం రాని వాళ్ళు, గర్విష్టి జనం, అహంకారులు, వాడు చేసే తప్పు పైగా గర్వం. నా మతం నేను, నీ మతం నిన్ను కాపాడలేదు, దేశాన్ని నాశనం చేయడానికి తప్ప నీ మతం నిన్ను కాపాడలేదు. 1 సమూయేలు గ్రంథము ఏమంటుందంటే, వాక్యం ఏమంటే, అసలు హైందవ నీతి పద్యాలు ఏమంటున్నాయి అంటే, అపరాధిని క్షమించమన్నాడు, సంపదగిన శత్రువు చేతికి చిక్కినా వానికి మేలు చేసి వాని ప్రాణాన్ని విడిచిపెట్టమన్నాడు. మన హైందవ గ్రంథాల్లో నీతి ఉంది, కానీ బైబిల్లో అలాగా కాదు కదా. బైబిల్లో అంతకంటే మించి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయము 17-18 వచనాలతో ముగింపు. నువ్వు ఇంటికి పోవచ్చు. 24వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి కప్పగంపగా నన్ను సంపక విడిసినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఇక్కడ నీతిపరుడు అనే విధానాల్లో మాట్లాడవలసి వస్తే, దావీదు నీతిపరుడు అని సౌలే తీర్పిస్తున్నాడు. రాజుగారు, సౌలు రాజుగారు తీర్పిస్తున్నాడు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మేమిద్దరం కనపడుతున్నాం కదా, నేనన్నా మా అమ్మగారు ఇద్దరం కనపడుతున్నాం కదా మీ ఎదురుగా. మేమిద్దరం మీ ఎదురుగా నిలబడతాం, మా ఇద్దరికి మీ అందరు కలిసి తీర్పు చేయాలా? ఏమనంటే ఎవరు నీతిమంతుడు? దేవుడు నీతిమంతుడు అని అందరూ మాటలు అట్లానే ఆలోచించేది. అలాగే ఆలోచన సేవకుడు దొరికిండని, సులకనకు దొరికిండని వాడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టుగా ఉంది కొందరు. అందుకని సేవకులు తప్పించుకుంటారు, ఏదో టైంకి వచ్చి ప్రార్థన చేసి అవతల పడతారు, దొరకరిక. ఎందుకంటే వాళ్ళని సులకం చేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాక్యాలు బాగా చెప్తారు కదా, బాగా నూరిపోస్తుంటారు, చక్కగా రంగరించిపోస్తారు, వాక్యాలు చక్కగా నేర్పిస్తారు. అందుకని సులకన ఉంటాడు పాస్టర్ అనేవాడు. ప్రతిదానికి నీతికి న్యాయంకు ప్రతిదీ చక్కగా చెప్తాడు. ఏ సేవకుడైనా అట్లా సులకన తీసుకుంటాడు. యేసుక్రీస్తుని తీసుకోవాలి సులకనగా అట్లా. ఇద్దరు నిలబడ్డాం కదా, ఎవరు నీతిమంతులు అంటారు? ఆమె నీతిమంతురాలంటే నాకు కోపం వస్తుంది, నేను నీతిమంతుని అంటే ఆమె కోపం వస్తుంది. నిజమైన నీతిమంతులకు ఏ కోపం రాదు చెప్పండి? కోపం ఎందుకు వస్తుందండి? మీరు మంచివాళ్ళు. అమ్మ మంచిదా, నాన్న మంచిదా అన్న చెప్పేది గుర్తుందా? మర్చిపోయివా? అమ్మ మంచిదా, నాన్న మంచిదా? ఎవరు లేరా? నీతిమంతులు లేరా? ఎవరూ లేరా? ఇక్కడ ప్రశ్న అది కాదు. దావీదా నాయనా నా అల్లుడా అంటున్నాడు. ఆయన అల్లుడే మరి. ఆయన వాస్తవానికి మేఘాలను పిల్లని ఈయనకి చేసే అల్లుడు కదా. అల్లుడిని చంపడానికి ఇవ్వడాను పోతాడు. బిడ్డ సంసారం నాశనం చేసుకున్నాడు. వాడికి అధికారం ఇస్తుండయా,
ఈ సౌలు రాజరికాన్ని కొట్టేసి దావీదుని ఆ స్థలంలో పెట్టారు. రాజ్యము కొరకు, అధికారము కొరకు ప్రాణాలు లేచిపోతాయి. బిడ్డ పోతుంది, అల్లుడు పోతుంది, ఎవడని పోతుంది. అధికారం కొరకు, అధికారం కొరకు. అధికారం కావాలంటే ఇంట్లో ఉన్న అందరిని చంపే తనే అధికారి. అన్నదమ్ములందరిని చంపేపిస్తాడు, తను రాజు అవుతాడు దేశానికి. అధికారం అంత శ్రేష్టమైనది. అధికారం ఏ ఏ విషయాల్లో శ్రేష్టమైనదో చెప్పాలా? అధికారము ఏ ఏ విషయాల్లో శ్రేష్టమైందో చెప్పాలా? తన ఉత్తముడు అన్నట్టు తన భార్య కానీ, పిల్లలు కానీ, కడుపును పుట్టిన వాళ్ళు కానీ, పైన వాళ్ళు కానీ, కింద వాళ్ళు కానీ, ఎవడన్నా కానీ, పాలోళ్ళు కానీ, దాయాదులు కానీ, ఎవడన్నా కానీ అందరిని చంపేసి నేనే రాజును అవుతాను అంటాడు. తాను ఉత్తమం అంటే అది రైతులాడు. హల్లెలూయా. ఇది సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుంచి వస్తుందా? ఆ యొక్క పాయింట్ సర్వోన్నతుడైన దేవుని దగ్గర నుంచి దిగి వస్తుంది. అది నేనే నా మహిమను వేరే వానికి నేను ఎవరు మాట్లాడాను. ఎవరు నేను? వీళ్ళు అలాంటి వాళ్ళు మంచోడు కాదు. ఇప్పుడు నా మహిమని ఎవరికి ఇవ్వను. దావీదు ఎంతో నీతిమంతుడిగా అక్కడ కనపడుతున్నాడు సౌలు దగ్గర కదండి. దావీదు ఎంత చక్కనైన నీతిమంతుడిగా కనపడుతున్నాడు అంటే 1 by 1 ఈయనకంటే నోవహు నీతిమంతుడు అట్లా వస్తుంది. అంటే దావీదు కంటే నోవహు గొప్పడని నీతిమంతుడని కాదు అక్కడ. ఆ తరము వారిలో నోవహు నీతిమంతుడు. దావీదు ఇక్కడ ఈ సౌలును చంపే విషయంలో చంపకుండా వదిలిపెట్టడం నీతిమంతుడు అన్నట్టు. ఆ విధముగా నీ యొక్క క్రియను బట్టి ఉంటుంది అది. నువ్వెవరికన్నా మేలు చేయాలనుకున్నావు, నువ్వు మేలు చేయాలంటే ఆ మేలుకు తగినట్టుగా అటు వ్యక్తి ఉండాలి, అవతల వ్యక్తి. లేకపోతే మేలు చేయవు. పాత్ర ఎరిగి దానం చేయటం అంటారు తెలుసా? వీడికి దానం ఇవ్వచ్చా లేదా? ఒక తాగుబోతోడు వచ్చాడు, వీడికి నేను దశంభాగం ఇస్తా, ఉపకారం కదండి ఇచ్చేయి. ఫుల్గా దాగి బజార్లో డొల్లుకుంటూ పోతాడు. అంతేనా? అంతేనా? దశంభాగాలు ఎవరికి అప్పగించాలి? కానుకలు ఎవరికి అప్పగించాలి? తర్వాత ఎవరికి ఏ దానం చేయాలి అని ఎరిగి ఉండాలి. ఒకడో ఇక్కడ కనపడతాడు, బజార్లో ఎప్పుడు కనపడతాడు. అయ్యా 10 రూపాయలు దానం పెట్టండి. జాలిపడ్డా అనేక సార్లు, ఇచ్చా కూడా. ఈ అమ్మగారు నేర్పింది, ఈ అమ్మ చెబితేనే చేస్తున్నా. ఒకరోజు ఏమైంది చెప్పాలా? అట్టహాసంగా సిగరెట్ కాలుతున్నాడు, కొడుతున్నాడు. సిగరెట్ నోట్లో కొడుతున్నాడు. నేనవి వెనక నుంచి పోతున్నాను, ముందు నుంచి పోతున్నాను. వాడు నన్ను చూడలేదు కానీ నేను గమనించుకున్నాను. బండి మీద దొన్నుమని వెళ్ళిపోతున్నాను. ఆకలి అయితే తినరా, దాహం అయితే తాగరా అంటే బ్రాందీ కాదు, వాటర్ లేదా స్ప్రైటో థమ్సప్ తాకని మన పిచ్చోడ్లాగా చేస్తే ఎవడు ప్రేమిస్తాడు? ఆ రోజు నుంచి మనసు ఎరిగిందండి. ఎందుకు? వీడు దానం అడుక్కొని ఆయన పట్ట నింపుకునేవాడికి సిగరెట్ తాగడం ఎందుకయ్యా కదా? దానం వేయటం మానేసా. అంతేనండి. దానం అనేది ఎవరికి ఇవ్వాలి తెలుసుకో ఫస్ట్. రైతులాడు ఉపకారం ఎవరికి చేయాలి, ధర్మం ఎవరికి చేయాలి డైరెక్ట్గా చెప్పేయచ్చు. నువ్వు ఈ క్రియ చేస్తున్నావు కనుక, నువ్వు సిగరెట్లు తాగుతున్నావు కనుక నీకు ఎప్పుడు నేను 10 రూపాయలు ఇవ్వనురా అని చెప్పేసాను. అయినా కూడా బతిలాడుతున్నాడు. అడుగు ఇంటి ముందుకు వచ్చి బతిలాడుతాడు. ఇచ్చేదాకా పోడు. ఇందాక ఒక పిచ్చుకొక్క నిలబడుతున్నారు చూడు, ఆ కుక్కలాగా వాడు. నేను అలవాటు చేయలేదు ఇంటి దగ్గరికి. ఎవడు ఏం అయితే దేవునికి స్తోత్రాలు. దానం ఎరిగి పాత్ర ఎరిగి దానం అంటాడు బైబిల్లో. ఉపకారం పొందాలంటే పాత్ర కావాలి. అక్కడ పాత్ర. నిజంగా పేదోళ్ళేను ఇళ్ళు. గవర్నమెంట్ ఇల్లు ఇస్తే ఇల్లు అమ్ముకొని పోతారా? వాళ్ళు నిజంగా పేదోళ్ళు వాళ్ళ చెప్పు కదా. వాళ్ళకైనా గవర్నమెంట్ ఇల్లు ఇచ్చేది అర్థం కాల. అసలు లేనోడికి, ఉండటానికి గూడు లేనోడికి ఇస్తే దేవుడా అని లేదా గవర్నమెంట్ పేరు చెప్పుకొని వాడిని కోటేస్తూ దాంట్లో బతుకుతారు. ఇక్కడెక్కడో పిట్ల పోడు ఒకడంట, దేవాడు ఒకడంట, ఇంకెక్కడెక్కడో ఎవడు వచ్చి వాళ్ళందరికీ ఎంఆర్ఓ
అబ్బాజీ టైంలో ప్లాట్లు అయితే వాళ్ళందరూ అమ్ముకొని పోతున్నారు. వాళ్ళకి అవసరమా? ఎక్కడో ఇళ్ళు ఉన్నాయి వాళ్ళకి. అది పాత్రేరికి దానమా? గవర్నమెంట్ ఇచ్చడం? అర్థం కాదా నా మాటలు? అర్థం ప్రతి వాక్యము గురించి ఎన్నో విభజనలు ఉంటాయండి. మైండ్కి ఎక్కించాలంటే ఈ యొక్క పాయింట్ వాక్యాన్ని మైండ్కి ఎక్కించాలంటే ఒక విశ్వాసకి నేర్పించడానికి ఏది ఎలా చేయాలనేది నేర్వాలంటే బైబిల్ ఆధారం చేసుకొని ఒక్కొక్క పాయింట్ నేర్చుకొని పడుతుంది. నా విశ్వాసం నేను చేస్తానంటది. ఒకడు వచ్చాడు, ఇంటికి వచ్చాడు. నా ఇంటికి కాదు, ఒకసారి మీటింగ్ పెట్టాను నేను. వాళ్ళ ఇంట్లో సేవకులు పెట్టలేదు, ఈ లాడ్జింగ్లో పెట్టే సేవకులు. మీటింగ్ ఏమో వేరే స్థలంలో పెట్టాము. ఒక మంగళ ఆయన వచ్చి, అంటే వాళ్ళ కులం ఎత్తుతున్నాను, కులం ఎత్త అవసరం లేదు, కటింగ్ చేస్తారు చూడండి, ఆ వృత్తి చేసి ఆయన వచ్చి నేను పాస్టర్ని అని చెప్పాడు. ఎక్కడైతే నేను భోజనాలు ఏర్పాటు చేసానో ఆ స్థలం నాకు కాదు, ఆ ఇంటి ఆమెకు చెప్పాడు. ఆ పాస్టర్ గారికి శాఖ అన్నం పెడుతుంది. చూసా, బ్రదర్ తినేసా, తొందరగా తినేసా, వెళ్ళిపోదాం మన ఇద్దరం అన్నా. తీసుకొచ్చి పాస్టర్ల స్థలంలో విడిచిపెట్టా. పాస్టర్ కాదు, కానీ ఒక పాత్ర అనేది ప్రతి వారికి అవసరం అనేది నా అభిప్రాయం అన్నది. ఉపకారం పొందాలన్నా, ధర్మం పొందాలన్నా, ఒక ఇల్లు పొందాలన్నా, ఒక గుడి పొందాలన్నా ఒక అర్హత, యోగ్యత అంటారు. యోగ్యతలో కూడా చేయకూడదా? తాగుబోతులకు చేయకూడదా? ఇంకా తాగమని చెయ్యి. దొంగలకు చేయకూడదా? అరే వాడిని ఇంకా ఉపిరికొల్పు దొంగతనాలు చేయండి, గొంతులు పోయమని అనేకం అన్నట్టే కదా. అందుకని సామెతల గ్రంథం నేర్పిస్తుంది ఈ విషయం. పాత్రేరికి దానాలు. టైం అయిపోయింది సార్, ఇప్పుడు చూసుకుందాం దీని సంగతి. వచనము మళ్ళీ నా చేతిలో పడుతుంది కదా, నా బ్రెయిన్లోకి వచ్చినప్పుడు చూద్దాం.